వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హౌ ఆర్ యూ ఆల్? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఈరోజు నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కొత్త సిలబస్ మారింది ఇయర్. నాన్ డీటెయిల్ ద బ్లైండ్ డాగ్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. హౌ డస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద బ్లైండ్ బెగ్గర్ అండ్ ద డాగ్ evolve throughout the story, and what does the transformation reveal about themes of loyalty, exploitation and freedom? ఈ క్వశ్చన్ ఎక్కడదంటే స్టార్ క్యూ మెటీరియల్లో ఉంది. ఇది కంపల్సరీ వచ్చే క్వశ్చన్ నాన్ డీటెయిల్ నుంచి. సో దీని మీనింగ్ ఏంటంటే, ఒక డాగ్కి బ్లైండ్ బెగ్గర్ మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, సో ఆ బ్లైండ్ వ్యక్తి ఆ డాగ్ని ఎలా మిస్యూజ్ చేసుకున్నాడు, తన సర్వీస్ని ఎలా యూజ్ చేసుకున్నాడు, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఏంటి, రిలేషన్షిప్ బిట్వీన్ ద బ్లైండ్ బెగ్గర్ అండ్ ద డాగ్ ఇవాల్వ్ త్రూ అవుట్ ద స్టోరీ. మొత్తం స్టోరీ మొత్తంలో వాటి యొక్క మధ్య సంబంధం ఏంటి, అది ఎలా ఉండబోతుంది. సో మనం దీని ద్వారా చూద్దాం అన్నమాట. అండ్ వాట్ డస్ ద ట్రాన్స్ఫర్మేషన్ రివీల్ అబౌట్ థీమ్స్ ఆఫ్ లాయల్టీ. దీంట్లో యొక్క బ్లైండ్ యొక్క థీమ్స్ ఏంటంటే, లాయల్టీ నిబద్ధత ఎలా ఉంటుంది, అండ్ ఎక్స్ప్లాయిటేషన్ దాని యొక్క శ్రమ దోచుకున్నాడు ఆ బ్లైండ్ వ్యక్తి అనమాట. అండ్ ఫ్రీడమ్ స్వేచ్ఛని కూడా, తన యొక్క స్వేచ్ఛ స్వతంత్రాన్ని లాక్కున్నాడు. ఆ యొక్క డాగ్ యొక్క స్వేచ్ఛ స్వతంత్రాన్ని కూడా ఆ బ్లైండ్ వ్యక్తి లాక్కున్నాడు అనమాట. అది అలా ఏంటో చూద్దాం. ఈ క్వశ్చన్ కానీ లేకపోతే, ఇన్ విచ్ వే ఈజ్ ద డాగ్స్ సిచ్యువేషన్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అబ్యూజివ్ రిలేషన్షిప్. సో ఏ సిచ్యువేషన్లో డాగ్ యొక్క సిచ్యువేషన్ అతను యూజ్ చేసుకున్నాడు, ఎలా యూజ్ చేసుకొని డాగ్ని మిస్యూజ్ చేసుకున్నాడు, అంటే తప్పుగా యూజ్ చేసుకున్నాడు, డాగ్ యొక్క లాయల్టీని తప్పుగా యూజ్ చేసుకున్నాడు. హౌ డస్ ద టైటిల్ ద బ్లైండ్ డాగ్ సింబలైజెస్ ద ఎమోషన్ బ్లైండ్నెస్ ఇన్ ద రిలేషన్షిప్. బ్లైండ్ డాగ్ అనేది ఎలా సింబలైజ్ చేసి చూపిస్తుంది, ఎలా చిహ్నంగా చూపిస్తుంది ఎమోషనల్ బ్లైండ్నెస్ ఇన్ ద రిలేషన్షిప్. అంటే గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు, ఏ రిలేషన్షిప్ అయినా సరే గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు అనేది ఇక్కడ అర్థం అనమాట. కమింగ్ టు ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, బ్లైండ్ డాగ్. ద బ్లైండ్ డాగ్ పెన్నుడ్ బాయ్ అంటే రాసిన వ్యక్తి ఎవరంటే ఆర్కే నారాయణ్. అతని పూర్తి పేరు రాశీపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణ స్వామి. మ్యాగ్నమ్ ఒపెరా అంటే గొప్ప రచనలు అన్నమాట. అతను రాసిన గొప్ప రచనలు ఏంటి, అతను అంటే ఎవరు ఇక్కడ, ఆర్కే నారాయణ్. మాల్గుడి డేసు, స్వామి అండ్ ఫ్రెండ్స్, ద గైడ్. లారెల్స్ అంటే పురస్కారాలు, అతను గొప్పగా సాధించిన అవార్డులు, పురస్కారాలు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, అతనికి 2 పురస్కారాలు వచ్చినాయి. అవార్డు ఏంటి, సాహిత్య అకాడమీ అవార్డు, ఇతనికి అవార్డు కూడా వచ్చింది. సో ఇంట్రొడక్షన్ చూడండి. ద షార్ట్ స్టోరీ ద బ్లైండ్ డాగ్ ఈజ్ ఎ టచింగ్ అండ్ ఎమోషనల్ టేల్ రిటన్ బై ఆర్కే నారాయణ్. సో టేల్ అంటే కథ, చిన్న స్టోరీ అనమాట ఇది. ద బ్లైండ్ డాగ్ చాలా హృదయాన్ని హత్తుకునేలాగా ఉంటుంది, ఇంకా భావోద్వేగంగా ఉంటుంది, అలాంటి కథ అనమాట. ఎవరు రాశారంటే ఆర్కే నారాయణ్ రాశారు. వన్ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ రినౌడ్ నవలిస్ట్ అండ్ షార్ట్ స్టోరీ రైటర్స్. సో బాగా పేరు పొందిన నవలిస్ట్ అనమాట, ఇంకా చిన్న స్టోరీలు రాసే కవి. ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ హిజ్ ఫేమస్ కలెక్షన్ మాల్గుడి డేస్. ఇది ఎక్కడి నుంచి తీసుకోబడిందంటే, మాల్గుడి డేస్ అనే స్టోరీస్ ఉంటాయి అన్నమాట, దాని నుంచి తీసుకోబడింది. నారాయణ్స్ స్టోరీస్ ఆర్ నోన్ ఫర్ దేర్ సింప్లిసిటీ, రియలిజం, జెంటిల్ హ్యూమర్ అండ్ సటిల్ ఐరనీ. సో ఈ స్టోరీస్ మొత్తం దేనికి బాగా ప్రసిద్ధి చెందింది, అతని స్టోరీస్, నారాయణ స్టోరీస్ మొత్తం సింప్లిసిటీ అంటే అమాయకత లేకపోతే సరళత, వాస్తవానికి దగ్గరగా, జెంటిల్ హ్యూమర్ సున్నితమైన హాస్యం ఉండిద్ది, సటిల్ ఐరనీ అంటే సూక్ష్మ వ్యంగ్యంగా కూడా ఉంటాయి, ఎగతాళి చేసినట్టు వ్యంగ్యంగా కూడా ఉంటాయి అన్నమాట. The blind dog is a powerful narrative that explores the bond between a blind beggar and a loyal street dog named Tiger. బ్లైండ్ డాగ్ అనేది శక్తివంతమైన కథనం అన్నమాట. నేరేటివ్ అంటే కథనం. దట్ ఎక్స్ప్లోర్స్, ఇవేమి మనకు తెలియజేయాలనుకుంటుంది, ఏమి బహిర్గతం చేస్తుందంటే, ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది. ఇద్దరు ఎవరేమంటే బ్లైండ్ బెగ్గరు, డాగ్, లాయల్ డాగ్, స్ట్రీట్ డాగ్ అండ్ నేమ్డ్ టైగర్, ఒక వీధి కుక్క, ఒక గుడ్డి వ్యక్తి. వీళ్ళిద్దరి మధ్య బంధం ఎలా ఉండిద్ది, ఆ బాండింగ్ ఎలా ఉండిద్ది. ఆ వీధి కుక్కకు కూడా ఒక పేరు ఉంది, దాని పేరు టైగర్. మెయిన్ ఎక్సర్సైజ్ ఏంటి,
మెయిన్ ఆన్సర్, ద స్టోరీ బిగిన్స్ విత్ ఏ స్ట్రే డాగ్ లీవింగ్ నియర్ ఏ మార్కెట్. ఈ స్టోరీ దేంతో స్టార్ట్ అవుతుంది? ఒక వీధి కుక్క, అటు ఇటు తిరిగే కుక్క. సో అటు ఇటు స్ట్రే అంటే అటు ఇటు తిరిగే కుక్క మార్కెట్ దగ్గరలో నివసిస్తూ ఉంటుంది. సర్వైవింగ్ ఆన్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్. సో అలా ఒక వీధుల్లో వెళ్ళేవాళ్ళు ఏదైతే ఫుడ్ మిగిల్చి వదిలేస్తారో దాన్ని తింటూ బ్రతుకుతూ ఉంటుంది. వన్ డే ఇట్ నోటీసెస్ ఏ బ్లైండ్ బెగ్గర్ సిట్టింగ్ అండర్ ఏ ట్రీ. ఒకరోజు అది గమనిస్తుందన్నమాట, ఒక గుడ్డి వ్యక్తి ఒక ట్రీ దగ్గర కూర్చొని ఉంటాడు. అట్రాక్టెడ్ బై ద స్మెల్ ఆఫ్ ఫుడ్, ద డాగ్ అప్రోచెస్ హిమ్. అతని దగ్గర ఫుడ్ ఉంటే దానికి అట్రాక్ట్ అయ్యి సో అతని దగ్గర చేరుకుంటుంది. ద కైండ్ హార్టెడ్ బెగ్గర్ షేర్స్ హిస్ ఫుడ్ విత్ ద డాగ్. ఇతని జాలి హృదయం అన్నమాట బ్లైండ్ బెగ్గర్కి. అతని ఫుడ్ ఆ డాగ్కి షేర్ చేసుకుంటాడు. ఫ్రమ్ దట్ మూమెంట్, ఆ క్షణం నుంచి ద డాగ్ బికమ్స్ లాయల్ టు హిమ్. అక్కడి నుంచి అతనికి విశ్వాసంగా ఉండటం స్టార్ట్ చేస్తుంది. అండ్ స్టార్ట్స్ లివింగ్ విత్ బెగ్గర్, ఆఫరింగ్ కంపానియన్షిప్ అండ్ ప్రొటెక్షన్. అక్కడి నుంచి బెగ్గర్తో నివసించడం మొదలు పెడుతుంది. ఇంకా సహచరం, కంపానియన్షిప్ అంటే సహచర్యం, సాంగత్యం అంటే ఇద్దరు కలిసిమెలిసి జీవించడం సాగిస్తారు అక్కడ. అండ్ ప్రొటెక్షన్, ఇంకా ఇతనికి ప్రొటెక్షన్ కూడా, అంటే ఎవరేం వచ్చినా సరే కాపాడుతూ ఉంటుందన్నమాట. లేటర్, ఆ తర్వాత, ఏ రిబ్బన్ సెల్లర్ ఇన్ ద మార్కెట్ గివ్స్ ద బెగ్గర్ ఏ వైట్ రిబ్బన్ టు టై అరౌండ్ ద డాగ్స్ నెక్. సో ఇలా ఇతను గుడ్డి వ్యక్తి కాబట్టి అది ఎటుపోద్దు, ఎటు ఎత్తుకోలేకపోతే ఇబ్బంది పడతాడని చెప్పి రిబ్బన్ సెల్లర్ ఏం చేశాడు, మార్కెట్లో ఉంటారనమాట పక్కన, లేక అన్నీ అమ్ముతుంటారు కదా వస్తువులన్నీ, ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి. సో అలా మార్కెట్లో అతను ఏం చేశాడంటే బెగ్గర్కి ఒక వైట్ రిబ్బన్ ఇచ్చి ఆ డాగ్స్ నెక్కి కట్టేసి నీ దగ్గర పెట్టుకొని చెప్పాడు. అలా కట్టేసి ఇస్తాడనమాట. విత్ దిస్ రిబ్బన్ ద డాగ్ బిగిన్స్ గైడింగ్ ద బ్లైండ్ బెగ్గర్ యాజ్ హీ మూవ్స్ అరౌండ్ టు బెగ్. సో ఆ రిబ్బన్తో ఆ డాగు అసలు ఆ గుడ్డి వ్యక్తి ఎటు వెళ్తే అది కూడా పాపం డాగు కూడా గైడ్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఇటు వెళ్తున్నావు, ఇటు జాగ్రత్తగా వెళ్ళి ఇటు ఇటు లేక బెగ్గింగ్ చేసుకో, అది ఇదని చెప్పి అతని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. హౌఎవర్, ఓవర్ టైమ్ ద బెగ్గర్ బికమ్స్ సెల్ఫిష్ అండ్ గ్రీడీ. సో అలా టైం గడిచిపోతుంటుంది. ఆ బెగ్గర్ ఏం చేస్తాడు, దురాశపరుడవుతాడు, స్వార్థపరుడవుతాడు. హీ పుల్స్ ద డాగ్ హార్ష్లీ, ఫీడ్స్ ఇట్ పూర్లీ అండ్ నెగ్లెక్ట్స్ ఇట్స్ హెల్త్. సో అక్కడి నుంచి రోజు లేక గుడ్డిగా నమ్మింది కదా పాపం డాగు, అక్కడి నుంచి ఏంటి దాన్ని గట్టిగా అదమాయించడం, దాని మీద పెత్తనం జలాయించడం, పూర్గా అంటే లేక పాపం తిండి కూడా సరిగ్గా పెట్టేవాడు కాదు. దాని యొక్క డాగ్ యొక్క హెల్త్ కూడా పట్టించుకునేవాడు కాదు, నిర్లక్ష్యం చేసేవాడు. ద వన్స్ హెల్దీ డాగ్ బికమ్స్ వీక్ అండ్ మిజరబుల్. సో ఎప్పుడైతే ఇతను ఇన్ని చేస్తున్నాడో, సరిగ్గా తిండి పెట్టకుండా హెల్త్ నెగ్లెక్ట్ చేస్తూ ఇన్ని చేస్తున్నాడో, డాగ్ ఏమైంది, నీరసించిపోద్ది, ఇంకా బాగా బాధపడుతూ ఉంటుంది. మార్కెట్ పీపుల్ నోటీస్ ద డాగ్స్ సఫరింగ్ అండ్ ఫీల్ సారీ ఫర్ ఇట్. సో అక్కడ ప్రజలు ఎవరైతే ఉంటారో, అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, పాపం దీని బాధ చూసి గమనించి, దీని కష్టాలను చూసి దీని గురించి సారీ చెప్పుకున్నారు. ఇక్కడ టర్నింగ్ పాయింట్ ఉంటుంది. వన్ డే, అవుట్ ఆఫ్ సింపతి, ద సేమ్ రిబ్బన్ సెల్లర్ కట్స్ ద రిబ్బన్ అండ్ సెట్స్ ద డాగ్ ఫ్రీ. ఎవరైతే రిబ్బన్ తన యొక్క గొంతుని టై చేసి ఇస్తాడో బ్లైండ్ బెగ్గర్కి, అదే రిబ్బన్ సెల్లర్ వచ్చేసి తన యొక్క రిబ్బన్ని కట్ చేస్తాడనమాట. కట్ చేసి అండ్ సెట్స్ ద డాగ్ ఫ్రీ. ఆ ఫ్రీ స్వేచ్ఛ స్వతంత్రాన్ని దానికి డాగ్కి ఇచ్చేస్తాడు. ద డాగ్ ఓవర్జాడ్ విత్ ఇట్స్ న్యూ ఫౌండ్ ఫ్రీడమ్. సో ఎన్నాళ్ళు బందీగా ఉండి దానికి పాపం ఏం చేయాలో తెలియక ఇప్పుడు స్వేచ్ఛ వచ్చినట్టు ఒక్కసారి ఆనందం పట్టలేకుండా ఉంది. న్యూ ఫౌండ్ ఫ్రీడమ్, దానికి కొత్త స్వేచ్ఛ ఏదో వచ్చినట్టుంది. రన్స్ అవే, పరిగెత్తి వెళ్ళిపోయింది. బట్ వితౌట్ ద డాగ్ ద బెగ్గర్ ఇట్స్ హెల్ప్లెస్ అండ్ స్ట్రగుల్స్ టు మేనేజ్ ఎలోన్. సారీ, బ్లైండ్ బెగ్గర్ ఏంటి, కుక్క లేకుండా ఎన్నాళ్ళు కుక్కతో అలవాటు పడ్డాడు, దారి చూపించింది, ప్రొటెక్షన్గా ఉంది. కానీ ఇప్పుడేంటి, డాగ్ లేకుండా నిస్సహాయుడయ్యాడు. అండ్ స్ట్రగుల్స్ టు మేనేజ్ ఎలోన్. సో ఒంటరిగా చాలా కష్టాలు పడటం స్టార్ట్ అయింది. అవుట్ ఆఫ్ డెస్పిరేషన్ ద బ్లైండ్ మ్యాన్ కాల్స్ ఫర్ ద డాగ్ అగెయిన్. సో ఈ నిరాశ నిస్పృహలో ఏమి చేయలేని స్థితిలో బ్లైండ్ బెగ్గర్ ఏం చేశాడు, డాగ్ని మళ్ళీ పిలిచాడు. ద లాయల్ డాగ్ రిటర్న్స్. పాపం అది విశ్వాసం కలదు కదా, కుక్క విశ్వాసానికి మారు పేరు కదా, అది మళ్ళీ తిరిగి ఇతని దగ్గరకు వచ్చింది. డిస్పైట్ బీయింగ్ హంగ్రీ అండ్ టైర్డ్. పాపం ఇతను ఎంత కష్టాలు పెట్టినా, ఎంత ఆకలి వేసినా, ఎంత టైర్డ్ అయిపోయినా ఏం పట్టించుకోవాలా. దిస్ టైం, ఈ టైం ఏం జరిగింది,
ఈసారి ఏం జరిగిందంటే ద బైండ్ బెగ్గర్ టైస్ ఇట్ విత్ ఏ స్టీల్ చైన్. రిబ్బన్తో అయితే తొందరగా పారిపోతుంది, స్టీల్ చైన్ అయితే పారిపోదు, ఎవరు కట్ చేయలేరని చెప్పి ఈసారి స్టీల్ చైన్తో కట్టేస్తాడు. కంప్లీట్లీ ట్రాప్డ్ ఇట్ అగెయిన్. మళ్ళీ వలలో చిక్కుకుంది పాపం వచ్చి. ద డాగ్ ఈజ్ నౌ ఫోర్స్డ్ టు లీవ్ వితౌట్ రెస్ట్ ఆర్ ఎస్కేప్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఇట్స్ లాయల్టీ. ఇప్పుడేంటి, బలవంతంగా వచ్చింది. వితౌట్ రెస్ట్ ఆర్ ఎస్కేప్, స్టీల్ చైన్ కాబట్టి ఎటువంటి రెస్ట్ లేదు, పారిపోవడానికి లేదు, తప్పించుకోవడానికి అంతకన్నా లేదు. ఓన్లీ బికాస్ ఆఫ్ ఇట్స్ లాయల్టీ, ఎందుకు, తను విశ్వాసంగా ఉండిద్ది కాబట్టి, విశ్వాసమైన జంతువు కాబట్టి, సో అది అన్ని కష్టాలు పడాల్సి వచ్చిందనమాట. మోరల్ అండ్ మెసేజ్. ద స్టోరీ రివీల్స్ హౌ లాయల్టీ ఈజ్ మిస్యూజ్డ్. సో ఈ స్టోరీ మనకి ఏం తెలియజేస్తుందంటే ఎలా విశ్వాసం అనేది తప్పుదారిలో పోయింది. అండ్ హౌ ద బెగ్గర్ టేక్స్ అడ్వాంటేజ్ ఆఫ్ ద డాగ్స్ డివోషన్. సో అతను భక్తిగా ఒక దేవుళ్లాగా కొలుసుకున్న బ్లైండ్ బెగ్గరు ఎలా దాన్ని మిస్యూజ్ చేసుకున్నాడు, ఆ యొక్క అడ్వాంటేజ్గా తీసుకొని ఆ డాగ్ని ఎలా యూజ్ చేసుకున్నాడు, ఎంత కష్టాలు పెట్టాడు, ఎంత ఇబ్బందులు పెట్టాడు. ద స్టోరీ మాస్టర్ఫుల్లీ షోస్ హౌ బ్లైండ్నెస్ కెన్ ఎగ్జిట్ ఇన్ మెనీ ఫార్మ్స్, నాట్ జస్ట్ ఫిజికల్ బట్ ఎమోషనల్ అండ్ మోరల్. సో స్టోరీ గొప్పగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే హౌ బ్లైండ్నెస్, గుడ్డితనం అనేది ఎలా చూపిస్తుంది, ఎన్ని విధాలుగా చూపిస్తుంది. ఫిజికల్ ఒక్కటే కాదు గుడ్డితనం అంటే, బట్ ఎమోషనల్ అండ్ మోరల్. సో భావోద్వేగంగా ఉండొచ్చు, నీతిపూర్వకంగా ఉండొచ్చు, విలువలను తెలియజేసేలాగా ఉండాలి. ఇట్ టీచర్స్ అస్, అదేం బోధిస్తుంది ఇంకా, దట్ ట్రూ లాయల్టీ డిజర్వ్స్ రెస్పెక్ట్ నాట్ ఎక్స్‌ప్లాయిటేషన్. నిజమైన విశ్వాసం అనేది ఎప్పుడు చూపిస్తుంది, అది ఎలా మర్యాద తీసుకొచ్చి పెట్టాలంటే నాట్ ఎక్స్‌ప్లాయిటేషన్, అంటే లైక్ దోపిడిగా తూచుకునేలా ఉండకూడదు. ఒక వ్యక్తి మనల్ని నమ్ముకొని వచ్చాడంటే, గుడ్డిగా నమ్మామంటే అతన్ని హ్యాపీగా లైక్ నమ్మి ఉంచాలి, ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఈ డాగ్ కూడా విశ్వాసంతో వచ్చింది అతని దగ్గరికి, కానీ అతనేంటి, దాన్ని హింసించి బాధ పెట్టి చాలా నరకం చూపించాడు. సో అలా లాయల్టీ ఎప్పుడు, విశ్వాసం అనేది ఎప్పుడు డిజర్వ్ అయింది, అవతల వ్యక్తి నుంచి మనం మర్యాద గౌరవం పొందినప్పుడే మనం అర్హులం అవుతాము. అతను ఏం చేశాడు, దాన్ని దోచుకున్నాడు, దాని శ్రమని దోచుకున్నాడు, దాని కష్టాన్ని దోచుకున్నాడు. రిలేషన్షిప్స్ షుడ్ బీ బేస్డ్ ఆన్ కేర్. సో సంబంధ బాంధవ్యాలు అనేది ఏంటి, ఒకళ్ళ పట్ల ఒకళ్ళు కేరింగ్గా జాగ్రత్తగా చూసుకున్నప్పుడు తెలుస్తాయి. అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవడంలో ఉంటుంది. అండ్ మ్యూచువల్ కైండ్నెస్, పరస్పరం ఒకళ్ళ మీద ఒకళ్ళు జాలి దయ చూపించినప్పుడు ఉంటాయంట. నెవర్ ట్రస్ట్ సమ్ వన్స్ బ్లైండ్లీ. సో చివరిగా మోరల్ ఏం చెప్తున్నాడు, ఎవరిని గుడ్డిగా నమ్మద్దు. ఈవెన్ లాయల్టీ కెన్ బీ బీట్రేడ్. సో విశ్వాసం అనేది కూడా మనల్ని మోసం చేస్తుంది. అంత విశ్వాసంగా ఉన్న కుక్క కూడా కుక్కని కూడా బ్లైండ్ బెగ్గర్ మోసం చేశాడు. సో తిరిగి అనేక రకాలుగా బాధ పెట్టి దాన్ని హింసించాడు అనమాట. సో దిస్ ఈజ్ ద స్టోరీ ద బ్లైండ్ డాగ్, రిటన్ బై ఆర్కే నారాయణ్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్. And if you like our video, please like, subscribe, and don't forget to hit the bell button. Okay, I will catch you very soon. Thank you for watching. Have a great day to all.